శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము 46వ అధ్యాయంలో ఉన్నామండి. 46వ అధ్యాయంలో చూసారా, బాబా గారు శ్యామ గారికి చెప్పినట్టు నువ్వు గయా వెళ్ళు, నీకన్నా ముందు నేను వస్తానా అన్న మాట ఈ పాండాని భక్తుడి ద్వారా ఆయన గృహంలో బాబాగారు పటం రూపంలో ఉండడము, ఆయన ఆనందంతో ఆశ్చర్యంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతాడండి ఆనందంతో. మరి అది నిన్న తెలుసుకున్నాం కదా. ఈవేళ ఈ కథ వల్ల నేర్చుకోవలసినది ఏంటంటే, మనము ముందు జరిగిన కథ వల్ల తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, బాబా మాటలు అక్షరాల సత్యములని, బాబాకు తన భక్తుల యందు గల ప్రేమ అమితములు తెలియచున్నవి. అదండి ప్రతి భక్తుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, బాబా గారు ప్రతి భక్తుడి విషయంలోని ఎంతో ప్రేమని చూపిస్తున్నారు. అది మనం గ్రహించాలి. ఇదే కాక వారికి జంతువుల యందు కూడా సమాన ప్రేమ ఉండెను. ఆయన ప్రతి జీవరాశిలోని వృక్ష సంపదలోని అన్నిట్లోనే ఆయన ఉన్నాడండి. కానీ జీవరాశుల్లో కూడా ఆయన ఆ ప్రేమ అలాగే ఉంటుందండి. మానవుల మీదే కాదు, జంతువుల మీద కూడా ఆయనకి సమాన ప్రేమ ఉంటుంది. వారు వానిలో నొకరు కారు, నొకరుగా భావించేవారు. జంతువులు ఉన్నాయనుకోండి, కుక్కని చూసి ఏమన్నారండి, లక్ష్మీబాయి షిండే గారు రొట్టె వేస్తే దాని ఆకలి తీస్తే నా ఆకలి తీర్చినట్టే అన్నారు కదా. అలాగే ఆ జీవిలో ప్రతి జీవిలో నేను ఉన్నాను అన్నారు బాబాగారు చెప్పారు. అది ప్రతి ఒక్క సాయి బిడ్డ గుర్తుపెట్టుకోవాలండి. జీవి వేరు నేను వేరు అని అనుకోలేదు ఆయన. అందుకని మనము ఆ యొక్క సాధనలో ఆయన్ని ప్రతి జీవిలో చూడగలిగే శక్తిని సంపాదించాలి. ఈ దిగువ కథ దీని వల్లనే వెల్లడించింది. ఈ దిగువ కథ దీనిని చెప్తుందండి, ఏ విధంగా ఉన్నారు బాబా గారు జీవుల్లోనే అనేది. ఎలాగంటే 2 మేకలు కథ. ఒకనాడు ఉదయము బాబా లెండి తోటల నుండి తిరిగి వచ్చుచున్నారు. బాబాగారు ఏం చేస్తున్నారండి, ఒకనాడు లెండి తోట నుంచి తిరిగి వస్తున్నారు. మార్గమున మేకల మందను చూచెను. అందులో 2 మేకల మీద బాబా దృష్టి పడెను. అప్పుడు బాబా దృష్టి ఎలా పడిందండి, మేకల మీద పడింది, మేకల మందల మీద వస్తుంటే. అయితే బాబా వానిని సమీపించి ప్రేమతో తాకి లాలించి వానిని 32 రూపాయలకు కొనెను. 2 మేకలు ఆ గుంపులోని కలిసి వస్తుంటే బాబా గారు దృష్టికి పడ్డాయి ఆ 2 మేకలను. అప్పుడు ఏం చేశారు, ఆ 2 మేకల్ని ఆపి 32 రూపాయలకు కొనేసి ఆ 2 మేకల్ని బాబా వైఖరిని చూచి భక్తులు ఆశ్చర్యపడేది. ఇదేంటి బాబా గారు ఇలాగా చేస్తున్నారు. అప్పుడు బాబా మిగుల మోసపోయానని వారు అనుకునేది. అంటే 32 రూపాయలు ఎక్కువ పెట్టేస్తావు బాబా, ఆ 2 మేకల్ని ఎందుకు అంత పెట్టుకున్నావు అన్నారండి చుట్టూ ఉన్నవాళ్ళు. అప్పుడు బాబా అంటున్నారు చూడండి, ఎందుచేతనగా ఒక్కొక్క మేకను 2 కానీ 3 కానీ 4 కానీ రూపాయలకు కొనవచ్చును, 2 మేకలకు 8 రూపాయలకు హెచ్చు కాదనిది బాబా. చూడండి, నువ్వు అంత ఎందుకు పెట్టేస్తావు, 2 మేకలకు 32 రూపాయలు అంటే అంత కాస్ట్ అండి. పెట్టుకున్నావు, ఒకటి 2 రూపాయలు లేకపోతే 3 రూపాయలు కానీ 4 రూపాయలు కానీ లేకపోతే ఇంకా అంతకన్నా అనుకుంటే 8 రూపాయలు 8 రూపాయలు పెట్టి కొనొచ్చు. నువ్వు 2 మేకల్ని 8 రూపాయలు పెట్టి కొనొచ్చు, కానీ 32 రూపాయలు ఎందుకు పెట్టావు? అప్పుడు అందరూ తల మాట ఇలా మాట్లాడుతున్నారండి, బాబాను నిందిస్తున్నారు. బాబా నెమ్మదిగా ఇలా అంటున్నారు చూడండి, శ్యామ తాత్య కోతే బాబాను సమాధానము వేడగా, బాబా నాకు ఇల్లు కానీ కుటుంబం కానీ, ఈ శ్యామని తాత్యకోతే గారు బాబా గారిని తదేకంగా ఇలా ప్రశ్నిస్తూ ఉంటే అప్పుడు అంటున్నారు బాబా గారు, నాకు ఇల్లు కానీ కుటుంబం కానీ లేకుండుట చేత నేను ధనము నిలువ చేయరాదు. నాకు పిల్లలు ఉన్నారా, కుటుంబం ఉందా, ఏం లేదు, నేను అలాగని ధనాన్ని నిలువ చేసుకోలేను కదా, అందుకని నేను అంత పెట్టుకున్నాను అనేది. మరియు బాబా తమ ఖర్చులతోనే 4 సేర్ల శనగల పప్పును కొని మేకలకు పెట్టుమని చెప్పిరి. మళ్ళీ చూడండి, 4 సేర్ల శనగలు కూడా కొని ఆయనకి శనగపప్పుని కొని పెట్టమన్నారు బాబా గారు. ఎవరికి? మేకలకి.
పిదప ఆ మేకలను వారి యజమానికి తిరిగి ఇచ్చివేసి వాని పూర్వవృత్తాంతము ఈ రీతిగా చెప్పిరి. ఇంతకీ చూడండి, 32 రూపాయలు పెట్టి కొన్నారు. 4 సేర్లు శనగపప్పుని వాటికి తినిపించారు. మళ్ళీ తీసుకెళ్ళి ఆ మేకలు తోలుకునే యజమానికి ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత అప్పుడు బాబాగారు చెబుతున్నారండి, ఓ శ్యామ, తాత్య వినండి, వాటి వృత్తాంతం చెబుతాను. మీరు బేరములో నేను మోసపోయేతనని అనుకునిచున్నారు కదా, నేను చాలా మోసపోయానని, ఇలా ఖర్చు పెట్టేశానని అనుకుంటున్నారు కదా. కాదు, అది అట్టు కాదు. వాని కథ వినుడు. గత జన్మలో వారు మానవులు. వారి అదృష్టము కొలిది నా జతగాండ్రుగా నుండేవారు. వారు ఒక తల్లి బిడ్డలు, ఒకే తల్లి బిడ్డలు వాళ్ళిద్దరూ కూడా. మొదట వారికి నొకరిపై నొకరికి ప్రేమ ఉండెను. ఇద్దరు ఒక తల్లి బిడ్డలే, ఇద్దరు అన్నదమ్ములు, కానీ ఒకరంటే ఒకరికి మంచి ప్రేమగా ఉండేవారు ఇద్దరు కూడా. పెద్దవాడు సోమరి కానీ, చిన్నవాడు చురుకైనవాడు. పెద్దవాడు సోమరి కానీ చిన్నవాడు చురుగ్గా ఉండేవాడు. అతడు చాలా ధనము సంపాదించాను, చాలా డబ్బుల్ని సంపాదించాను. పెద్దవాడు అసూయ చెంది చిన్నవాణిని చంపి వాని ద్రవ్యమును అపహరించాను. చూడండి, పెద్దవాడు పాపం మమ్మగా ఉండేవాడు, వీడు హుషారు, కానీ వీడు ఏం చేశాడు, వాడు చక్కగా సంపాదించి పెట్టుకుంటే ఆయన్ని చంపేసి, పెద్ద ఆయన్ని చంపేసి ఈ చిన్నోడు అతని సంపాదన అందరినీ లాక్కున్నాడు. అతడు చాలా ధనము సంపాదించాను. పెద్దవాడు అసూయ చెంది చిన్నవాణిని చంపి వాని ద్రవ్యమును అపహరింపజేసాను. చూడండి, ఇక్కడ ఇప్పుడు రాను వాళ్ళు శత్రువులైపోయారు, అన్నదమ్ములు ఇద్దరు. పెద్దవాడేమో సోమరిగా ఉన్నాడు, చిన్నవాడు చురుకైనవాడు. అతడు చాలా ధనము సంపాదించాను. చిన్నవాడైతే ధనం ఎక్కువ సంపాదించాడండి. పెద్దవాడు సోమరిగా ఉన్నాడు. అయితే అసూయ చెంది చిన్నవాణిని చంపి వాని ద్రవ్యంను అపహరించాను. చూడండి, చిన్నవాడిని పెద్దవాడే సోమరిగా ఉన్నాడు, ఏమి సంపాదించలేదు, కానీ చిన్నవాడు సంపాదించడంతో ఈయన్ని చంపేసి ఆయనే చక్కగా ఉన్నాడు, ధనము సంపాదించాను. ఈయన్ని చంపేసి ఈ ధనాంతా అతను తీసుకున్నాడు. అప్పుడు అతడు చాలా ధనము సంపాదించాను. పెద్దవాడు అసూయ చెంది చిన్నవాణిని చంపి వాని ద్రవ్యమును అపహరించెను. తమ సోదరత్వమును మరచి వారిద్దరూ కలహించిరి. అన్నదమ్ముని చంపుటకు పెక్కు పన్నాగములను పన్నెను, కానీ నిష్ప్రయోజనమయ్యను. ఇద్దరు బద్ధ వైరులు అయిరి. అన్న ఒకనాడు తన సోదరుని బడితెతో కొట్టెను. చిన్నవాడు అన్నను గొడ్డలితో నరికెను. చివరికి ఏం చేశారంటే ఇద్దరు ఒకళ్ళొకళ్ళు చంపుకోవాలి, ఒకళ్ళ దాన్ని ఒకళ్ళు దోచుకోవాలి అని అనుకున్నారు. ఎవడో చిన్నవాడు పెద్దవాడు దోచుకోవాలనుకుంటాడు, నన్ను చంపాలనుకుంటున్నాడు వీడని వీళ్ళిద్దరూ బద్ధ శత్రువులు అయిపోయారండి. ఏంటి, డబ్బు కోసం. అది చూసారా, సోమరిగా ఉన్నాడు, వాడేం సంపాదించాడు, వీడు సంపాదించుకుంటే వీడి ధనాన్ని దోచుకోవాలని వీడు. ఇలా బద్ధ శత్రువులు అయిపోయి ఒకరినొకరు చంపుకున్నారు. ఇద్దరు ఒకరినొకరు చంపుకొని ఇద్దరు ఆ స్థలమున చచ్చిపడేది, ఒకేసారి చనిపోయారు. చూడండి వాళ్ళు ఎంతవరకు వెళ్ళారు, చచ్చిపడేది. వారి కర్మఫలము చే మేకలుగా పుట్టిరి. వాళ్ళు మళ్ళీ జన్మమెత్తి మేకలుగా పుట్టిరి. ఆ మేకల మందులో బాబా గారు వాళ్ళిద్దరినీ గుర్తించారు. మేకల రూపంలో ఉన్న వాళ్ళని గుర్తించారు బాబాగారు. మేకలుగా పుట్టిరి. నా ప్రక్క నుండి పోవుచుండగా వారిని ఆనవాలు పట్టి తిని వారి పూర్వ వృత్తాంతమును జ్ఞప్తికి తెచ్చుకుంటుని వారి యందు కనికరించి వారికి తిండి పెట్టి కొంత విశ్రాంతి కలుగజేసి ఓదార్చవలెనని అనుకుంటుని. అందుచే నింత ద్రవ్యమును వ్యయపరిచితిని. అందులకు మీరు నన్ను దూషించుచున్నారా? నా బేరము మీరు ఇష్టపడకుండుటచే నేను వాని యజమాని వద్దకు తిరిగి పంపివేసి తిని. మేకలపైని కూడా బాబా ప్రేమ ఎట్టిదో చూడు. చూసారా, అదే అంటారు కృత జన్మలు ఉన్నాయంటే చాలామంది ఇప్పుడు నమ్మకపోవచ్చు, కానీ దీన్ని బట్టి చూస్తే బాబా గారు చెప్పిన విధానంలో మనకి కృత జన్మల అనుభవం కూడా ఎలా ఉందో చూసారా. ఆయన
కృత జన్మలో ఉండే వాటిని కూడా గుర్తించి వాటితో వాటి ఆకలి తీర్చి బాబాగారు మళ్ళీ ఆ మేకల మందులోకి వదిలేశారు. చూసారా? అంటే వాటి కర్మల్ని వాటిని ప్రేమతో తీసుకున్నారా, ఇది వాళ్ళు ఇంకా కర్మలో ఉన్నారు. ఆ విధంగా బాబాగారు చేస్తారండి. ఆయన లీలలే అగోచరములు. మరి సాయిబిడ్డలారా, 46వ అధ్యాయం కూడా మనకి ముగిసింది. మళ్ళీ రేపటి నుంచి 47వ అధ్యాయంలోకి వెళ్దాము. అంతవరకు అందరికీ సాయిరామండి.